అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట అనేది ప్రధాన వాణిజ్య పంట మనందరికీ తెలుసు. తొమ్మిది నెలలు కుటుంబం మొత్తం కష్టపడితే వచ్చే పంట ఈ పసుపు పంట. ఒకనాడు ఒక పుట్టెడు పసుపు అంటే ఒక పుట్టి పసుపు అంటే 2 క్వింటాల పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది. అందుకే ఈ పసుపు పంటని పచ్చ బంగారం అని మన రైతులు చెప్పుకుంటుండేవారు. అందుకే వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటని తల్లి పంట అని అంటారు. అంటే ఏ పంటలు ఏమైనా సరే పసుపు పంట మంచిగా పండి దానికి మంచిగా రేట్ వస్తే బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి వేరే పంటలు అటు ఇటు అయినా కానీ అవన్నిటిని కూడా కొట్టేసి రైతుకింత అన్నం పెట్టే పంట ఈ పసుపు పంట. అందుకే దీన్ని తల్లి పంట అని నిజామాబాద్ జిల్లాలో పిలుస్తారు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాని అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ వీళ్ళు ఈ పసుపు ఖరీదారులతోటి దళారులతోటి కుమ్ముక్కవడం మూలంగా, వాళ్ళని అరికట్టలేని చేతగానితనం మూలంగా, అట్లనే పసుపుకు మేము 12,000 రూపాయలు ఎంఎస్పీ ఇస్తాము అని మాట ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడం మూలంగా, ఇంకోవైపు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పసుపు బోర్డు పెట్టి ఎంఎస్పీ లేని పసుపు బోర్డు పెట్టి ఇవాళ రైతుల్ని మోసం చేయడం వల్ల ఇవాళ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు గంజిలోకి వచ్చి 3-4 రోజులు పసుపు కుప్పల మీద వండుకొని చివరికి అనివార్యమైన పరిస్థితుల్లో తుట్టి పావుషేరు ఏదో ఒక రేటుకు అమ్ముకొని ఇవాళ దగా పడుతున్నాడు పసుపు రైతు. నిజామాబాద్ జిల్లాలో మోసపోతున్నాడు. అందుకే ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో, పసుపు రైతుల పక్షాన నిలబడి గొంతు విప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇవాళ గంజిలో, నిజామాబాద్ గంజిలో అత్యధిక పెద్ద పసుపు మార్కెట్ ఇవాళ నిజామాబాద్ గంజ్ అంటే. నిజామాబాద్ గంజికి బాల్కొండ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు, అట్లనే నిర్మల్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు, అట్లనే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి పసుపు రైతులు, ఇట్లా ఈ 7-8 నియోజకవర్గాల నుంచి పసుపు పండించే రైతులందరూ కూడా వారి యొక్క పసుపుని నిజామాబాద్ జిల్లా గంజికే తీసుకొస్తారు. భారతదేశంలోనే అత్యధికంగా పసుపు పండించే ప్రాంతం ఈ ప్రాంతం. భారతదేశంలోనే అత్యధికంగా పసుపు క్రయ విక్రయాలు జరిగే గంజ్ నిజామాబాద్ జిల్లా గంజ్. కానీ దురదృష్టవశాత్తు రైతు తన పసుపుని తీసుకువచ్చి కుప్పలు పోసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా వెయిట్ చేసిన ఈ ఖరీదారులు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ యొక్క అధికారులు, పాలకవర్గం, దళారులు వీళ్ళందరూ కూడా కుమ్ముక్కు అయిపోయి, సిండికేట్ అయిపోయి కూడబలుకొని ఈ ఈ ఈ సీజన్లో 13,000 రూపాయలు అమ్ముడుపోయినటువంటి పసుపు ఇవాళ 10,000కు, 9,000కు దిగజారిపోతూ ఉన్నది. రైతులు ప్రెజర్ పెడితే వాళ్ళు కట్ ఆఫ్ రేట్ ఒకటి పెట్టినారు. 10,000 రూపాయల కొమ్ముకు 9,000 రూపాయలు మండకని.
కానీ వాళ్ళంతా సిండికేట్ అయిపోయి అంత 10,000 కంటే తక్కువ పడద్దు. అయితే అక్కడ 100 కుప్పలు ఉంటే ఒక కుప్పకో 2 కుప్పలకో 10,000, 10,000 1 రూపాయి, 10,000 2 రూపాయలు ఇట్లా చేసి ఇంకా వేరే కుప్పల్ని కొనడం మానేస్తున్నారు. రైతమ పాపం 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో దాంట్లోకెళ్ళే దళారి మళ్ళీ వచ్చి ఎవరు కొంటలేరు కాబట్టి నువ్వు ఈ దుకాణదారికి నువ్వు 8,500 ఇయ్యు, లేకపోతే ఎవరు కొనరు నీ ఇష్టం అని చెప్పి రైతుని ఒక అసహాయ స్థితిలోకి నెట్టేసి వాళ్ళు ఈనాంలో 10,000 కంటే తక్కువ వేయొద్దని ఒక కట్ ఆఫ్ రేట్ పెట్టినారు. ఈనాంలో రేటు పాడకుండా పక్కదారులో నుంచి దుకాణదారులు, దళారులు, అధికారులు మరి దానిపైన పాలకవర్గం కూడా ఉన్నది అనుమానపడుతున్నారు మా రైతులు. ప్రభుత్వం పెద్దలకు కూడా ఈ సిండికేట్లో ఈ కుట్రలో 1000, 1,500, 2,000 తక్కువ ధరకే రైతులు అమ్ముకునే విధంగా, అంటే కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ధరకు, ఏదో మంచి ధర కాదు, కట్ ఆఫ్ ధర కూడా 10,000 పెట్టినారు. ఈవెన్ ఆ 10,000 కూడా రాకుండా 8,000కు 8,500కు అమ్ముకునే ఒక బలహీనమైన స్థితిలోకి రైతును నెట్టేసి అందరూ కూడా కూడబలుకొని సిండికేట్ అయ్యి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కట్ ఆఫ్ రేటు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు మీరు విజిట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో 10,000 రూపాయల కట్ ఆఫ్ రేటు తగ్గటానికి వీల్లేదు. అట్లనే గంజిలో ఉన్నటువంటి ప్రతి కుప్ప ఈ వేలంలో కొనబడాల్సిందే. మీరు ఈ వేలంలో ఇనాంలో మీరు రేటు కట్టకుండా దుకాణదారులకు, దళారులని రైతు దగ్గరికి పంపించి ఆ పసుపు కుప్పల్ని దుకాణదారులకు బ్లాక్లో తక్కువ ధరకు 8,000కు 8,500కు అమ్ముకునేట్టు చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. పక్కదారులోకి దళారుల బారిన రైతుల్ని పడనీయకుండా చూసే బాధ్యత ఈరోజు కలెక్టర్ గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు దళారులతో, దుకాణదారులతో, ఖరీదారులతో కుమ్ముక్కై కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువకే రైతులను అమ్ముకునే పరిస్థితికి తీసుకొస్తే మాత్రం మీ మీద కూడా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. పసుపు రైతులను కూడా తీసుకుని చెప్పి నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆ రోజు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి వరంగల్ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు అన్నది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఈ పేజీలో ఉంది. ఇది నేను ఇప్పుడు చదివింది. దీన్ని జూమ్ చేయండి దయచేసి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇది దేంట్లోదంటే భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం. ఈ మేనిఫెస్టోలో ధర ఇస్తాము, చెల్లించబోయే మద్దతు ధర అన్నారు, ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. అంటే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇంకా రాష్ట్రం మొత్తం కావచ్చు, ఒకవేళ పసుపు రైతుకు 10,000 క్వింటాల్కు మద్దతు ధర వస్తే, 10,000 క్వింటాల్ ధరనే వస్తే గంజ్లో మీరు 2,000 రూపాయలు ప్రతి క్వింటాల్కు రైతుకు చెల్లించాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానం 12,000 రూపాయలు. 9,000 రూపాయలు వస్తే 3,000 రూపాయలు చెల్లించాలి. 8,000 రూపాయలు వస్తే 4,000 రూపాయలు ప్రతి క్వింటాల్కు మీరు రైతుకు చెల్లించాలి. ఇది మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నాడు, అట్లనే ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్లారా,
బాల్కొండ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, బోధన్ కావచ్చు, అక్కడ నిర్మల్ కావచ్చు, ఇక్కడ కోరుట్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, మీరందరూ కూడా ముఖ్యమంత్రిని వెళ్ళి అడగాలి. ఇది మీ బాధ్యత. ఎన్నికలప్పుడు మీరు చెప్పినారు పసుపుకు 12,000 రూపాయల క్వింటాల్ మద్దతు ధర ఇస్తామని చెప్పినారు. ఇవాళ 12,000 రూపాయలు లేదు మార్కెట్లో. వాళ్ళ నిజామాబాద్ గంజ్లో 10,000కే పోతా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి 12,000 రూపాయల మద్దతు ధర దాకా మీరు మ్యాచింగ్ ఇవ్వాలి. ప్రతి రైతుకు ప్రతి క్వింటాలకు మీరు 10,000 ఉంటే 2,000, 9,000 ఉంటే 3,000, 8,000 ఉంటే 4,000 రూపాయలు చెల్లించాలి అని చెప్పి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాలో ఇన్ఛార్జీలు కావచ్చు, పోయి ఒత్తిడి తేవాలి. లేకపోతే రైతులు మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరు అని చెప్పి, పసుపు రైతులు మిమ్మల్ని అడ్డుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. అట్లనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు 2018 ఎన్నికలప్పుడు, 19 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎంపీగా నిలబడి బీజేపీ నుంచి ఎంపీగా నిలబడినటువంటి అరవింద్ మాట ఇచ్చినాడు, గెలిచిన 10 రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తా, పసుపుకు మద్దతు ధర తెస్తా, ఎర్రజొన్నలకు మద్దతు ధర తెస్తా అని. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల 6 నెలలు 9 నెలలు అయిపోయిన తర్వాత ఒక నామమాత్రం పసుపు బోర్డుని తెచ్చినారు. ఆ పసుపు బోర్డు, ఆ ఘనత వహించిన పసుపు బోర్డు విషయం చెప్పాలంటే, పసుపు బోర్డు లేనప్పుడు పోయిన సంవత్సరం పసుపు ఈ నిజామాబాద్ మార్కెట్లో 18,000 క్వింటాలకు అమ్ముడుపోయింది. పసుపు బోర్డు లేనప్పుడు కొన్నిసార్లు 16,000 క్వింటాలకు అమ్ముడుపోయింది. పసుపు బోర్డు లేనప్పుడు 12,000 రూపాయలకు కూడా అమ్ముడుపోయింది క్వింటాల్కు. కానీ వాళ్ళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత క్వింటాల్కు 10,000 రూపాయలే వస్తున్నది. దీన్ని ఏమనాలి? పసుపు బోర్డు లేనప్పుడు పసుపు ధర ఎక్కువ వచ్చింది, పసుపు బోర్డు పెట్టినాక పసుపు ధర తగ్గుతూ ఉన్నది. ఇది పసుపు బోర్డు అనాలనా దీన్ని, లేకపోతే గుండుసున్న బోర్డు అనాలనా, ఏమనాలనో ఆ పసుపు బోర్డు తెచ్చినటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, దాని చైర్మన్గా నియమితులైనటువంటి పల్లగంగారెడ్డి గారు కావచ్చు, వారే చెప్పాలి. ఈ పసుపు బోర్డు మద్దతు ధర లేని పసుపు బోర్డు గుండు సున్నాతోటి సమానం. మద్దతు ధర తేలేని పసుపు బోర్డు, ఈ పసుపు బోర్డు రైతులకు అవసరం లేదు. ఆ రోజు నువ్వు అన్నావు పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర తెస్తానన్నావు అరవింద్. ఇవాళ నువ్వు ఏదో నా మాత్రం పసుపు బోర్డు, అది కూడా చాలా గమ్మత్తైన బోర్డు అయింది. చైర్మన్ గారేమో అంకాపూర్లా, పసుపు బోర్డు ఆఫీస్ ఏమో ఢిల్లీలా, అధికారులేమో నిజామాబాద్లా. మరి ఆ బోర్డుతోటి రైతులకు ఏం లాభం, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయాలి నా రైతన్నలు కూడా. అందుకే ఇప్పుడే మా సోదరుడు అంటా ఉన్నా నేను వస్తుంటే, అన్న పోయిన సంవత్సరం పసుపు ఉత్పత్తి తక్కువై రేటు 18,000, 16,000, 17,000 పోతే ఈ అరవింద్ గారు వచ్చి పాలాభిషేకాలు చేసిర్రు. మోడీ గారికి పాలాభిషేకం చేసిండు అరవింద్ గారికి వాళ్ళ కార్యకర్తలు పాలాభిషేకాలు చేసిర్రు. మరి ఇవాళ నేను అడుగుతున్న అరవింద్ గారిని, ఇవాళ పసుపు బోర్డు నామమాత్రం పసుపు బోర్డు తెచ్చి ఉన్న రేటును దించేసి ఇవాళ 10,000 రూపాయలకే ఇవాళ పసుపు అమ్ముడు పోతా ఉంటే, అరవింద్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. మోడీ గారు ఎక్కడున్నారో అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు సంబంధం లేకుండా పసుపు రేటు పెరిగిన రోజు పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు పసుపు రేటు తగ్గుతుంటే ఏం అభిషేకాలు చేయాలి మీకు ప్రజలు? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా,
బీజేపీ ఎంపీ అరవింద్ గారిని, అట్లనే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని మీరు రైతులకు నామాత్రం బోర్డు తెచ్చి ఇట్లా మోసం చేయడం మంచిది కాదు, భావ్యం కాదు. రైతులంతా బీజేపీకే ఓటేసారు. మొన్న పసుపు బోర్డు తెస్తామని పసుపు రైతులంతా బీజేపీకే ఓటేసారు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి, బీజేపీకి ఓటేసిన పాపానికి మా పసుపు రైతుల్ని ఇట్లా వేధించడం, ఇట్లా మోసగించడం భావ్యం కాదు, ఇట్లా శిక్షించడం భావ్యం కాదు అని చెప్పి నేను అరవింద్ గారికి, పల్లె గంగారెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే రైతులు అంటా ఉన్నారు, ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు అంటా ఉన్నారు, పసుపు బోర్డు వస్తే మాకు మద్దతు ధర రాలేదు, కానీ పల్లె గంగారెడ్డి గారికి మాత్రం కుర్చీ వచ్చింది అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళకి చైర్మన్ పదవి తప్పిస్తే పసుపుకు మద్దతు ధర రాలేదు, ఇంకా తగ్గుతూ ఉన్నది రోజు రోజుకి. కాబట్టి పల్లె గంగారెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా, కొత్తగా మీరు అధికారంలోకి బాధ్యతలోకి వచ్చినారు, భగవంతుడు మీకు అనుగ్రహించి మంచి బాధ్యత అప్పచెప్పినాడు. ఈ ప్రాంతం నుంచే మీరున్నారు కాబట్టి వెంటనే మీరు మీ ప్రధానమంత్రి గారిని కలవండి. కలిసి సార్ మద్దతు ధరలు లేని పసుపు బోర్డు ఎందుకు సార్, ఆ కుర్చీ మీద కూర్చుంటే మా రైతులు నవ్వుతున్నారు సార్ అన్న మాట ఆయనకు చెప్పండి. ఎందుకంటే మీరు చైర్మన్గా అయినప్పుడు ఈ ప్రాంత రైతాంగం సంతోషపడ్డారు. మావాడే, మాలో ఒకడే పసుపు బోర్డు చైర్మన్ అయ్యిండు, ఈసారి మాకు 15,000 రూపాయలు మద్దతు ధర వస్తుంది అని ఆశపడ్డారు. కానీ మీరు చైర్మన్ కాగానే ఉల్టా పోయిన సంవత్సరం 16,000 అమ్ముడు పోయిన పసుపు క్వింటాల్కి ఇవాళ 10,000 అమ్ముడు పోయాల్సిన దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా నేను పల్లె గంగారెడ్డి గారికి ఇంకోటి కూడా సూచిస్తా ఉన్నాను. ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో 10,000 ఉంది పసుపు ధర క్వింటాల్కి, సాంగ్లీలో 13,800 రూపాయలు ఉంది క్వింటాల్కి, ఈరోడ్లో 13,800 రూపాయలు ఉంది. ఇంకా గమ్మత్ ఏంటంటే సాంగ్లీలో ఇవాళ నిజామాబాద్ గంజుకు తీసుకొచ్చిన రైతే, ఈ ప్రాంతంలోని రైతే ఇదే పసుపుని సాంగ్లీకి తీసుకపోతే అక్కడ 13,800 వస్తూ ఉన్నది. ఇదే పసుపుకు నిజామాబాద్ జిల్లా రైతు నిజామాబాద్ గంజుకు తీసుకొస్తే 10,000 రూపాయలు వస్తున్నది. ఇదే పసుపు నిజామాబాద్ జిల్లా రైతు తీసుకుపోయి సాంగ్లీలా తీసుకపోతే 13,800 వస్తున్నది. దీని అర్థమైంది. మీరు చైర్మన్గా మీరు ఏం చేస్తున్నట్టు, మీరు మొత్తం అన్నిటికి కూడా మీరు బాధ్యులే. మీరు సాంగ్లీ మార్కెట్ని, ఈరోడ్ మార్కెట్ని, నిజామాబాద్ మార్కెట్ని అనుసంధానం చేసి ఇవాళ సాంగ్లీలో ఏ రేట్ అయితే వస్తున్నదో నిజామాబాద్లో కూడా అదే రేట్ వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత మీరు పసుపు బోర్డు చైర్మన్గా మీ మీద ఉన్నది అని చెప్పి నేను పల్లె గంగారెడ్డికి సూచిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.